हम सच्चाई पे खड़े हैं और सच्चाई पे ही वोट मांग रहे हैं। సీఎం రేవంత్ రెడ్డి చేసే మంచి పనులు ప్రతి డోర్కి మేము పోయి క్యాన్వెన్సింగ్ చేస్తున్నాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. చాలా హోరాహోరీగా నడుస్తుంది ప్రచారం. ఎలక్షన్ టైం రావాలి, కుక్కర్ ఇవ్వాలి, 500 రూపీస్ 2000 రూపీస్ ఇంటికి పంపించాలి, గెలిచిండు. మా అభ్యర్థిని మేము గెలిపించుకుంటాము, నవీన్ యాదవ్ ని. We all are here from Congress party and we are here for Naveen Yadav ji who is the candidate for Jubilee Hills by election. यहाँ हर घर तक हम एक ही बात पहुँचा रहे हैं, हस्तम गुर्तु, क्योंकि आगे आने वाले फ्यूचर डेवलपमेंट के लिए यहाँ की सरकार ने 50 करोड़ सैंक्शन कर दिए हैं, काम स्टार्ट हो गया है. जितना भी ड्रेनेज का इशू है उसे सॉल्व करने के लिए रोड्स बनाए जा रहे हैं, हर घर तक राशन कार्ड पहुँचाया गया है. नवीन यादव जी कोई नए कैंडिडेट नहीं है, इसके पहले भी वो हर जगह हर तरीके के लोगों को, हर जाति धर्म के लोगों को सपोर्ट करते हुए आए हैं और हर घर से एक ही आवाज़ है, नवीन यादव. पुराने एमएलए बीआरएस के रहे हैं जिनकी वजह से अभी तक पिछले 10 साल में कोई डेवलपमेंट नहीं हुआ है. तो हमारी कांग्रेस पार्टी की सरकार ये वादा करती है कि अगर नवीन यादव जी जीतते हैं तो शेखपेट का नज़रिया और शेखपेट की जो अभी ड्रेनेज के इश्यूज़ हैं उसे पूरी तरीके से सॉल्व किया जाएगा, नए रोड्स आएंगे और जनता की खुशहाली के लिए काम किया जाएगा. जितनी भी गारंटीज़ हमने कांग्रेस पार्टी ने दी है उन सारी गारंटीज़ को, जैसे कि फ्री बस बोला गया था, फ्री बस दिया जा रहा है और 500 में गैस सिलेंडर दिया जा रहा है, 200 यूनिट बिजली फ्री, ये सारे वादे जो कांग्रेस पार्टी देती है वो पूरे करती है. हम लोग भाजपा और बीआरएस की तरह झूठ बोलने का काम नहीं करते हैं. थैंक यू. జై కాంగ్రెస్. నమస్తే అండి, మీ పేరేంటి? నా పేరు సత్యనారాయణ అండి. నేను 5 years బ్యాక్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అని బీఆర్ఎస్ పార్టీని నిలబడ్డాను షేక్పేట్ డివిజన్లో. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉంది కదా, అవును. ఎవరు గెలుస్తారు? నవీన్ యాదవ్ అండి. బీఆర్ఎస్ గెలదంటారా? అది అసలు కనుమరుగు అండి, అది మా దరిదాపు రాదు. అది బీఆర్ఎస్ పార్టీలో మీరు వర్క్ చేశానంటున్నారు కదా. చేశాను కానీ అక్కడ నా విధి నచ్చక నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఏమైందండి అక్కడ, ఏం జరిగింది? చాలా ఉన్నాయి, ఇప్పుడు మాకు టైం చెప్పనంత టైం లేదు. చెప్పండి, తెలియాలి కదా ప్రజలకి. అంటే నాకు ఎమ్మెల్యేకి పడలేదు, అక్కడ బయటకు వచ్చేసాము. ఇంకా అలాగే న్యూట్రల్గా ఉన్నాను. నాకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చాడు నవీన్ యాదవ్, పిలిచాడు. మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యాను, మంచి ప్లాట్ఫామ్ ఇచ్చాడు. నేను నవీన్ యాదవ్ సోషల్ వర్క్ చేస్తాను, నాకు నా వంతు నేను సహాయం చేస్తాను ప్రజలకి. నవీన్ యాదవ్ గారి గురించి మీకు ఏం తెలుసు? చాలా తెలుసండి, మా కుటుంబీకులు ఆయన, నాకు రిలేషన్ కూడా ఆయన. ఆయన ఏం చేశారు, ప్రజలకి ఏం చేశారు? సోషల్ వర్క్ చేశాడు, ప్రైవేట్గా చేశాడు. ఎవరైనా హెల్త్ బాగాలేకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, పిల్లల ఫీజులు కానీ, రెంట్లు డబ్బులు కట్టకపోతే బీద వాళ్ళకి సోషల్ వర్క్ చాలా చేశాడు. అంటే సోషల్ వర్క్ ముందు చేశారు, గెలిచిన తర్వాత చేస్తారంటారు? కంపల్సరీ చేస్తాడండి, నో డౌట్, దీంట్లో నో డౌట్. ఇప్పుడు కొంతమంది ప్రజలు ఎలా అంటున్నారంటే గెలిచే వరకు మా దగ్గరకు వస్తారు, గెలిచిన తర్వాత రారు ఎవరు అనేది. అలా ఏమి కాదు. నవీన్ యాదవ్ అనేది మీకు తెలీదు, గెలిచిన తర్వాత ఇంటింటికి పోతాడు ఆయన, మా ఇంటింటికి పోయి కలుస్తాడు కూడా. మాగంటి గోపీనాథ్ గారు ఏం చేయలేదా? ఏం చేయలేదు, డెవలప్ అయ్యేదండి ఇక్కడ. 3 సంవత్సరాలు 3 times ఆయన చేశాడు ఎమ్మెల్యే. ఎక్కడ చేసిన గొంగడి అక్కడే ఉంది. ప్రజలంతా ఇబ్బందులు పాల్పడ్డారు ఇక్కడ. మాకు షేక్పేట్ డివిజన్ ఆగం చేశాడు మాగంటి గోపీనాథ్. వాళ్ళ వైఫ్ ఇప్పుడు సానుభూతి వాళ్ళు గెలుస్తారా? అస్సలు లేదండి, పాపం నాకే జాలేస్తుంది. వాళ్ళు అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ ఏదో చేస్తున్నారు. వాళ్ళు ఏదో అంటే ఏదంటే రాజకీయం చేస్తున్నారు అమ్మాయిని. అమ్మాయి తిరగలేదు, దాదాపు గెలవదు, రాదు కూడా. ఎంత మెజారిటీ వస్తుంది? మాకా వాళ్ళకా? మాకంటే నాకు తెలిసి దగ్గర 1,00,000 వెళ్ళిపోతామండి మేము. వన్ సైడ్ అండి, లేదు, నో డౌట్. దీంట్లో మా అభ్యర్థిని మేము గెలిపించుకుంటాము, నవీన్ యాదవ్ని. నమస్తే. సాయినాథ్ లడ్డు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఉంది కదా, ఏ పార్టీ గెలుస్తారు? కాంగ్రెస్. బీఆర్ఎస్ ఏం పని చేసింది? బీఆర్ఎస్ లక్షల కోట్లు దోచుకోరు, బిడ్డలు, కొడుకులు, అల్లుళ్ళు, అన్ని 1000 కోట్లు బినామీల మీద ఉన్నాయి. ఇంకేడే గెలుస్తుంది బీఆర్ఎస్. మొన్న ఇప్పుడు రీసెంట్గా బై ఎలక్షన్స్ వస్తుంది, ఇక్కడ 150 కోట్లు ఫండింగ్ రిలీజ్ చేసింది గవర్నమెంట్, కేసీఆర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. కేసీఆర్ ఏం చేసిండు? మరి 3 సార్లు ఎలా గెలిచాడని ఏం చేయాలి? దొంగ ఓట్లు ఇట్లనే. ఎలక్షన్ టైం రావాలి, కుక్కర్ ఇవ్వాలి, 500 రూపీస్ 2000 రూపీస్ ఇంటికి పంపించాలి, గెలిచిండు. పైసలు ఇచ్చి కొన్నారు ఓట్లు. ఎప్పుడైనా కరెక్ట్ అయింది ఎలక్షన్స్ జూబ్లీస్ ఏరియాలో? ఎప్పుడు చూడు పార్టీల నుంచి అడ్డంకాలు. నవీన్ యాదవ్కి బీఫామ్ ఇవ్వద్దు, నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వద్దు, ఇస్తే ఓడిపోతాడు. అందుకే పైకి చెల్లిపోయాడు. మేము చాలా 1000 రేట్లు టికెట్ ఇచ్చిన రోజే మేము గెలిచిపోయినాం. కాంగ్రెస్ పథకాలు అన్నీ చేరుతున్నాయి. పింఛన్ అడుగుతారు, మీరు ఎందుకు పెంచాలని అడుగుతారు కదా. పింఛను పెంచుతుండే, రాష్ట్రం మొత్తం అప్పుల పాలు చేసిన కేసీఆర్ దొంగ, కుటుంబాలు దొంగ.
కేటీఆర్, కేసీఆర్, కవిత, హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ కలిసి దొంగలు పబ్లిక్ మీద భారం వేసిర్రు. ఇవాళ ఇప్పటికీ మా రేవంత్ రెడ్డి సీఎం వడ్డీలు కట్టనీకనే డబ్బులు సరిపోతలేవు. మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ ఇంత మంచిగా డెవలప్ చేస్తుండే అది ఆయన వల్లనే అవుతుంది. మేమందరం సపోర్ట్ చేస్తాం. ఆయన ఇంత బడ్జెట్ లేకున్నా కానీ గవర్నమెంట్ నడిపిస్తుంది చూడు, అది చాలా గ్రేట్. మళ్ళీ మీరు పథకాలు ఇస్తలేరు అంటే ఏం ఇవ్వలేం, 2500 రూపీస్ ఇవ్వలేం. అది ఏంటంటే బడ్జెట్ లేదు, వీడు చేసిన అప్పులకి మేము వడ్డీ కడుతున్నాం. అగర్ అది మేము ఇలా కట్టకుండా ఉంటే లేదా ఈ పాటికి 2500 లేడీస్కి ఈ పాటికి ఎప్పుడూ అమలు అయిపోతుండే. అది రేవంత్ రెడ్డి టాలెంట్. త్వరలోనే నెక్స్ట్ ఎలక్షన్ కల్లా అవి అన్నీ హామీ ఇస్తాడు సీఎం. కొన్ని సభల్లో రేవంత్ రెడ్డి గారు పెట్టుబడి దొరకట్లేదు అనేసి అంటున్నారు. అవును, పెట్టుబడి దొరకట్లేదా అండి? దొరుకుతుందండి, దేనికైనా టైం కావాలి. ఇప్పుడు దొరకకుండానే గవర్నమెంట్ నడిపించట్లేదా అండి? అందరికి శాలరీలు పడతలేవా? అందరికి పింఛన్లు వస్తలేవా? పెంచే టైం వస్తుంది, పెంచుతాం. ఇప్పుడు వీడు చేసిన అప్పులకే వడ్డీలు కట్టలేక వస్తుండు సీఎం. వీడికి ఇట్లా ఇవన్నీ లక్షల కోట్ల అప్పులు చేయకుండా ఉంటే ఈ పార్టీకి అన్ని 6 గ్యారెంటీలు ఎప్పుడూ అమలు అవుతుండే. ఈ దొంగల ప్రపంచం ఏది? ఈ దొంగలు దోచుకొని ఇంట్లో కూర్చుని ఇప్పుడు ఓడిపోయి ఎప్పుడు లోపడేపిస్తాడో మా సీఎం మేము వెయిట్ చేస్తున్నాం. వీళ్ళని లోపడేయాలి, ఆ డబ్బులన్నీ బయట దేశాలకు పోయినాయి, ఆ డబ్బులన్నీ బ్యాక్ తెప్పియాలి, మళ్ళీ ప్రజలకే రావాలి. ఈ మన తెలంగాణ ప్రజలకి అందరికీ అవే పైసలు ఇవ్వాలి. నవీన్ యాదవ్ గారికి ఓటు వేయాలని ఆర్డర్ కాదు, రిక్వెస్ట్గా చెప్తున్నాము. నవీన్ యాదవ్కి యూత్ అందరు కలిసి 100% ఓటు వేస్తారు. జూబ్లీహిల్స్ ఏరియాలో ఒక్క డెవలప్మెంట్కి లేదు. 150 కోట్లు డెవలప్మెంట్ రిలీజ్ చేసిండు ఎంబడి సీఎం. ఎందుకు చేసిండు? 10 ఏళ్ళ నుంచి ఏం చేసిరు వీళ్ళు? ఏం చేయలేరు కాబట్టే కదా ఇప్పుడు ఇవన్నీ పెండింగ్ ఉన్న వర్క్స్ మా గవర్నమెంట్ చేస్తుంది. 10 ఏళ్ళ నుంచి ఎప్పుడైనా నాకు రేషన్ కార్డు ఇచ్చిన? ఎలక్షన్ ఉన్నా లేకపోయినా సీఎం చేసేది సీఎం చేస్తుండు. వీళ్ళ గురించి వాళ్ళ గురించి ఆలోచించేది కాదు. సీఎం పబ్లిక్ లీడర్, కామన్ మ్యాన్ దగ్గరికి వచ్చి కలుస్తాడు సీఎం. 10 ఏళ్ళల్లో కేసీఆర్ ఏ కామన్ మ్యాన్ని కలిసింది చెప్పండి మీరు? పార్టీ ఎమ్మెల్యేలు వస్తా అంటేనే రానియలేడు ఇంటి దగ్గరికి. పార్టీలో ఈ గేట్ దగ్గరికైనా వెళ్ళిపోయింది ఈటల రాజేందర్ వీళ్ళందరూ. తెలియదా మీకు? ఆల్రెడీ తెలుసుగా మీకు. అది ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు కదా. మీరే మీ మీడియా ఛానల్ వాళ్ళు కొంతమంది ఏంటంటే కేసీఆర్ అని కొంత హైలైట్ చేస్తున్నారు. కేసీఆర్ దొంగ ఏం చేసిండు అనేది మీకు కూడా తెలుసు. దాన్ని మీరు కొంచెం బయట పెట్టండి. మీకు తెలిసే లింక్స్లో కవిత నెక్కర్ స్కామ్, వీడు కాళేశ్వరం ప్రాజెక్టు, కొడుకైతే ఏ జాగా ఉంటే ఆ జాగా మొత్తం ఫ్లాష్ చేసేసిండు. గవర్నమెంట్ ల్యాండ్లను అమ్ముకొని అవి ఇవి వేసుకొని వాళ్ళే డెవలప్ అయ్యారు. అధికారంలో ఉంది కదా, ఓటు వేయాలంటారా? అధికారం ఉన్నవని కాదు, అధికారం ఉన్నా లేకున్నా కానీ నవీన్ యాదవ్కి అయితే ఓటు వేయాల్సిందే. అది సీఎం టికెట్ ఇచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి దిక్కని ఓటు వేయాల్సిందే కంపల్సరీ. 75,000 మెజార్టీ వస్తుంది. 100% ఇది రాసి పెట్టుకుని కాంగ్రెస్ 101% కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో మనం ఖచ్చితంగా గెలుస్తున్నాం. అది నవీన్ అన్నకు సీట్ వచ్చినందుకు 101% బీసీ బిడ్డ ఆయన ఖచ్చితంగా 101% గెలుస్తున్నాడు. కాంగ్రెస్ గెలవదు, పనులు ఏం చేయలేరు. ఇక్కడ షేక్పేట్లో కానీ బోరబండ, రైమత్ నగరు ఏ డివిజన్లో కానీ పనులు కాలేవు. మీరు కావాలంటే ప్రతి ఒక్క లేన్కి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు చూస్తుంటే మీరైతే అసలు డ్రింకింగ్ వాటర్ కరెక్ట్ లేదు, స్ట్రీట్ లైట్లు అయితే అసలే పనిచేస్తలేవు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు పనులన్నీ స్టార్ట్ అయినాయి. మీరు కావాలంటే వెళ్ళి చూద్దాము. ప్రతి ఒక్క లేన్లో ఇంచుమించు షేక్పేట్లో 50 కోట్ల పైన మనకు ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీలో మంచి రోజులని మాకు అనుకుంటున్నాం. ఫ్రీ బస్ పెట్టడం వల్ల నిలబడలేకపోతున్నా, ఇబ్బంది పడుతున్నాం అనేసి అన్నారు. ఫ్రీ బస్సెస్ పెట్టిండు కానీ ఇంకా పెంచుతున్నాడు. ఆ బస్సెస్ అనేది ఇంకా పెంచుతున్నాడు. 6 గ్యారెంటీలు ఒకటే గ్యారెంటీ మనం మిస్ అయింది. అది ఆ గ్యారెంటీ కూడా ఈ ఎలక్షన్స్ తర్వాత, బై ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా అది కూడా వస్తుంది. ఇంకా కొత్తగా ఇంకా పార్టీలో ఇంకా మనకు మంచి రోజులు వస్తున్నాయి. ఇంకా మంచిగా ఫ్రీ బస్ కానీ, కరెంటు 200 యూనిట్స్ కరెంట్ కానీ, మనకు రేషన్ కార్డులు కానీ అన్ని తరంగా మంచిగా వచ్చినాయి. ఇప్పుడు షేక్పేట డివిజన్ పెన్షన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము పెన్షన్స్ కూడా చాలా మటుకు తీసుకున్నాము, మినిస్టర్తో తీసుకున్నాము, సైన్లు అన్నీ తీసుకొని పెట్టించుకున్నాము. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కోడ్ పడ్డది కదా, దాని తర్వాత అందరికీ ఎలక్షన్స్ల తర్వాత కూడా వస్తాయని. నవీన్ యాదవ్ గారి గురించి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? నవీన్ యాదవ్ 15 to 15 ఇయర్స్లో పబ్లిక్లో ఉన్నాడు. ఆయన మంచితనమే ఆయనకు ఓటు వేయాల్సి వస్తుంది. ఆయన పబ్లిక్లో ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందూస్ కానీ అందరూ ఆయనకు సపోర్ట్గా ఉన్నారు నవీన్ యాదవ్. ఖచ్చితంగా మేమైతే నవీన్ యాదవ్ని 50,000 మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తున్నాడు జూబ్లీహిల్స్లో.
పోటీ అసలు లేదే లేదు. బీజేపీ అయితే లేదే లేదు. బీఆర్ఎస్ అయితే ఎన్నో ఆడాడ ఇక కొన్ని సింపతి ఓట్లు అంటారు, సింపతి ఓట్లు పడాయి. అదైతే సింపతి ఓట్లు లేవు, లేడీస్కి ఇచ్చారు కదా, సింపతి ఓట్లు పడాయి. అంటే అధికారంలో ఉంది కదా, ఎక్కడున్నది అధికారంలో? అంటే పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని గెలుస్తుంది. అవును, అధికారం కాకుండా కానీ సీఎం రేవంత్ రెడ్డి చేసే మంచి పనులు సీఎం రేవంత్ రెడ్డి చేసే మంచి పనులు ప్రతి డోర్కి మేము పోయి క్యాన్వెన్సింగ్ చేస్తున్నాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎంత మెజార్టీ వస్తుంది? ఇంచుమించు 50,000 పైచీలకు మెజారిటీతో మేము గెలుస్తున్నాం. చాలా హోరాహోరీగా నడుస్తుంది ప్రచారం. ఎక్కడికి వెళ్ళినా మాకు ప్రజలు ముందుకొచ్చి కాంగ్రెస్కే ఈసారి మేము సెలెక్ట్ చేసుకున్నాము, కాంగ్రెస్కే ఓటేస్తామని చెప్తున్నారు. 100% నచ్చినాయి, వాళ్ళకి చేరుతున్నాయి కాబట్టి 100% ప్రజలు ముందుకు వచ్చి చెప్తున్నారు ఈసారి కాంగ్రెస్కి ఓటేస్తాం, కాంగ్రెస్నే గెలిపిస్తాం, నవీన్ యాదవ్ని 100% ఈసారి గెలిపించి కాంగ్రెస్ జెండా ఎగిరేయండి మీరు కూడా అని ప్రజలే చెప్తున్నారు. వాళ్ళ మిస్సెస్ ఆయన చేసిన అంటే ఆయన ఏం చేయలేడు కదా, డెవలప్మెంట్ వర్క్స్ అన్నీ ఆగిపోయినాయి. కాబట్టి వాళ్ళ మిస్సెస్ వచ్చినా కూడా అందరు పబ్లిక్లో ఏమంటున్నారు అంటే మీరు మీ హస్బెండే చేయలేరు, మీరు చేయలేకపోతారు, మీకు మేము ఈసారి ఓటు వేయమని చెప్పి ప్రజలు ముందుకొచ్చి వాళ్ళ ముందే చెప్పేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్కి వేస్తామని చెప్పి వాళ్ళ ముందు చెప్తున్నారు, కాంగ్రెస్ని గెలిపిస్తారు. నవీన్ యాదవ్ యువత కాబట్టి యూత్ని 100% గెలిపించి ముందుకు తీసుకెళ్తామనే ఆలోచనలో ప్రజలు ఉన్నారు ఈసారి. పార్టీ అధికారంలో ఉందని అలా అంటున్నారు. పార్టీ అధికారం కాదు, నవీన్ అన్న ఏదైతే యువతకి ఇచ్చిరో బీసీ రిజర్వేషన్స్ కూడా ఇప్పుడు జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. ఫస్ట్ బీసీ రిజర్వేషన్స్ తర్వాత ఏదైతే బీసీ బిడ్డకి ఇచ్చారు కదా, ప్రజలందరూ ముందుకు వస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అంటే ముందుకెళ్ళి చెప్పేటివన్నీ చేస్తున్నాయని చెప్పి 100% ప్రజలు కాంగ్రెస్ కేసాని వస్తున్నారు. పార్టీ ప్రజలకు ఏ విధంగా సహాయపడుతుంది? 6 గ్యారంటీలు, ఫ్రీ బస్, 500 రూపీస్ గ్యాస్, 200 యూనిట్స్ కరెంట్ బిల్, అంటే ఫ్రీగా కరెంట్ వస్తున్నది. ప్రజలకు రేషన్ కార్డ్స్ వచ్చినాయి, రేషన్ సన్న బియ్యం వచ్చినాయి, అన్నీ ప్రజలకు చేరుతున్నాయి. కొన్ని ఇందిరమ్మ ఇల్లులు అన్నీ వస్తున్నాయి, అందరు ప్రజలకు చేరుతున్నాయి. ప్రజలే ముందుకొచ్చి అరే అన్నీ చేరుతున్నాయి కాబట్టి నేను కాంగ్రెస్కి ఈసారి పట్టం కడతాం. ఇప్పుడని కాదు, నెక్స్ట్ 5 years కూడా కాంగ్రెస్ వస్తుంది. రేవంత్ అన్ననే సీఎం, 100% కాంగ్రెస్ జెండా జూబ్లీ హిల్స్లో ఎగిరేస్తారు, రేపలా ఆడుతుంది. ఎంత మెజార్టీ? 50,000 to 60,000 మెజారిటీతోని మేము అనుకుంటున్నాం, ఇంకా ఎక్కువనే రావచ్చు. అంటే పోటీ ఉండదంట. అసలు పోటీ అనేదే లేదు, కాంగ్రెస్కి పోటీ అనేదే లేదు. వాళ్ళిద్దరూ ఏంటంటే డమ్మీ అయిపోయినారు, బీఆర్ఎస్ బీజేపీ అయితే అసలు కన్ను సైకిల్లో కూడా కనబడదు. కేంద్రంలో ఉంది కదా, మరి ఇక్కడ ఎందుకంటారు అలా? కేంద్రంలో అంటే ఇప్పుడు ఏదైతే మన తెలంగాణలో కాంగ్రెస్ చేసే పనులకి ప్రజలందరూ ముందుకు వస్తున్నారు. నెక్స్ట్ టైం కేంద్రంలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరేస్తుంది. రాహుల్ గాంధీని పీఎంగా మేము చూస్తాం, రాహుల్ గాంధీజీని.